హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏపీ నెక్స్ట్ సీఎం గట్టిగా మేము అనుకున్నది అయితే పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాం బ్రో. ఎందుకంటే మాకు జగన్ వచ్చినప్పుడు మాకు ఇప్పుడు మనకి పథకాలు పెట్టారు కదా, జేవీడీ అని చెప్పి. మేము బీటెక్ చేసాము, మాకు అంతగా పడలేదు. సో దానివల్ల ఏంటంటే మేము జగన్ వల్ల మాకు అంతగా ఉపయోగం లేం కదా. ఇంకా పైగా పవన్ కళ్యాణ్ వచ్చి అన్ని అతను మాటిచ్చింది కాకుండా దాన్ని చాలా చేస్తున్నారు కూడా. దానివల్ల మేబీ అతనే మేము రావచ్చు అనుకుంటున్నాం. కళ్యాణ్ గారు మాట మీద నిలబడే మనిషి కాదంటున్నారు, దానికి మీరేమంటారు? సో మనకంటే మనం వాళ్ళకి అంత క్లోజ్గా ఉన్నాం కదా, మన స్క్రీన్ వరకే చూస్తున్నాం కదా. సో వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళు ఇచ్చే మాట తీరు మనకు తెలియదు. పాలిటిక్స్లో మనం చూస్తున్నాం కదా, కానీ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది మేబీ. ఈసారి జనసేన జెండా ఏపీలో ఎగురుతుందా? యా, ఎగురుతుంది అనుకుంటాం పక్క. టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? టీడీపీతో సో ఇంతకుముందు మేబీ మనకి ఇంతకుముందు మొత్తం టీడీపీ ఉండదు కదా. సో టీడీపీ ఉన్నందున చాలా వాళ్ళు పథకాలు పెట్టి దాన్ని తగ్గట్టే చేసేవాళ్ళు కదా. సో దానివల్ల మేబీ టీడీపీ కూడా రావచ్చు అనుకుంటున్నాం. ఇంకా టీడీపీ మీద మీకు నమ్మకం ఉందా? యా, లైట్గా. ఎందుకంటే ఇంతకుముందు మనకి టీడీపీ బాగా చేసేది కదా. మేము స్కూల్ చదువుకునేటప్పుడు మాకు పథకాలు అన్నీ బాగా అందేవి. వన్స్ జగన్ స్టార్ట్ అయిన తర్వాత మాకు ఏవి అందలేదు అనమాట. చంద్రబాబు గారు ఈసారి సీఎం అయితే ఎలా ఉంటుంది? చంద్రబాబు గారు సో ఎందుకంటే ఆల్రెడీ జగన్ వల్ల మనకి చాలా ప్రజలు చాలా ఫేస్ చేస్తారు కదా, వాటన్నిటిని రెక్టిఫై చేసి సో మళ్ళీ పథకాలు తగ్గట్టు చేస్తారు అనుకుంటున్నాం. కొంచెం ఏపీ బాగుపడద్దు అనుకుంటున్నాం. మరి రోజా కొడాలి నన్నుపై మీ కామెంట్స్ ఏంటి? సో వాళ్ళకి మనం స్క్రీన్ పై చూస్తాం కదా. సో స్క్రీన్ పైన ఒక్కలా మాట్లాడుతుంటారు. నేను చూసినట్టు యూట్యూబ్లో చూసినట్టయితే ఏంటంటే ఒకరికొకరు కామెంట్స్ చేసుకోవడం, రోజా గారు కొంచెం ఆవిడ మాట తీరు మారడం అట్లా. నెక్స్ట్ మీ ఓటు ఎవరికి? నాదైతే పవన్ కళ్యాణ్ పక్క. జనసేన జెండా ఎగురుతుందా ఈసారి? ఎగురుదాను. పవన్ జగన్ ఇద్దరిలో ఫైర్ ఎవరు? పవన్. ఫ్యూచర్ బెస్ట్ సీఎం పవన్. మీ ఓటు ఎవరికి? పవన్కే.